హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇటీవల కాలంలో లోకేష్ గారు ముఖ్యమంత్రి పదవి మీద చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించడము, దాని తర్వాత కొంత జనసేన శ్రేణులు సర్దుకున్నాయని చెప్పాలి. పొత్తు ధర్మాన్ని వీడినట్టే అనే ఒక మాట ఆయన అన్నారు గూడా. అయితే మళ్ళీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం కొంత మళ్ళీ కలకలానికి దారితీసిందని చెప్పాలి. ఆంధ్రజ్యోతిలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక హెడ్లైన్ కథనం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మొత్తం 32 స్థానాలు అడిగారు. 32 స్థానాల్లో 20 చోట్ల ఏకాభిప్రాయం కుదిరింది. ఇంకొక 5 ఇస్తామని తెలుగుదేశం పార్టీ అంటుంది. అంటే ఒక 25 ఇస్తామంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇంకో 2 పెంచి 27 ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. 8వ తారీఖు మళ్ళీ భేటీ తర్వాత ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే 25 లేదా 27 ఇంతే. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం వచ్చేది 25 లేదా 27. కనీసం 30+ రాకపోతే ఖచ్చితంగా డ్యామేజ్ అని అయితే చెప్పాల్సిందే. 40 సీట్లు, 50 సీట్లు, 60 సీట్లు, హరిరామ్ జోగయ్య గారు అయితే 60 సీట్లు తీసుకోమని ప్రతిసారి చెప్తూ ఉన్నారు. 60 కాకపోతే ఆయన కూడా అడ్జస్ట్ అయ్యి 40 నుంచి 50 మధ్యకు వచ్చాడు ఆయన. సో ఈవెన్ దో 40+ కాకపోయినా 30+, ఒక 35 స్థానాలు తీసుకుంటే ఒక రీజనబుల్లీ అట్లీస్ట్ ఓకే, కొంత శ్రేణుల్ని సంతృప్తిపరిచే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఒక 25, 27 స్థానాలు తీసుకుంటే మాత్రం జనానికి ఏమనిపిస్తుందంటే ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి ఈయనేమన్నా ప్రయత్నం చేస్తున్నాడన్న ఒక వైసీపీ ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం నిజమయ్యే అవకాశం ఉంది. ఆ ప్రచారాన్ని నమ్మే అవకాశం ఉంది. వాస్తవానికి అది నిజం కాదు. పవన్ కళ్యాణ్ గారు తన లక్ష్యం వేరు, రాష్ట్ర బాగు కోసం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కొన్ని త్యాగాలు కూడా చేయాలని ఆయన అంటారు. కానీ జనాల్లో ఎట్లా అది కన్వే అవుతుంది అంటే వైసీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న రీతిలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్న రీతిలో దాన్ని ప్రొజెక్ట్ అయ్యే ఒక ప్రమాదం అయితే ఉంది. బట్ ఈ ఆంధ్రజ్యోతిలో ఈ కథనం రాయడంతో హరిరామ జోగే లాంటి వాళ్ళు ఫైర్ అయిపోయారు వెంటనే. ఆంధ్రజ్యోతిలో కూడా రాసిన కథనం కొంచెం డెప్త్ వెళ్తే వాళ్ళు ఏమంటారంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగిన స్థానాల్లో అంటే విజయనగరంలో 1 స్థానం, విశాఖలో 6, తూర్పుగోదావరిలో 6, పశ్చిమ గోదావరిలో 4, కృష్ణాలో 3, గుంటూరులో 2, ప్రకాశంలో 2, నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 2, కర్నూలు 1. ఇవి ప్రధానంగా ఆయన అడిగిన 32 స్థానాలు. ఈ 32 స్థానాల్లో నెల్లూరులో 2 స్థానాలు అడిగారు. చాలా విచిత్రంగా అనిపించింది నాకు. నెల్లూరులో 2 స్థానాలు ఎందుకండి? నెల్లూరులో 2 స్థానాలు తీసుకుంటే రాసి పెట్టుకోండి, వాళ్ళ మీరు ఓడిపోవటం ఖాయం. నెల్లూరులో చాలా బలమైన పార్టీ అంటే వైసీపీ. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. వాళ్ళతో తెలుగుదేశం పోరాటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ జనసేనకు 2 స్థానాలు ఇవ్వడం ఎందుకు ఉపయోగం లేని పని అది. నిజంగా చెప్పాలంటే అనంతపురంలో 2, కర్నూలులో 1 ఓకే, నెల్లూరులో 2, చిత్తూరులో 2 ఇలా ఇచ్చుకుంటూ పోయారు. మనకు ఉన్న స్థానాలు 25 నుంచి 27 ఇస్తున్నప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ తీసుకొని విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ తీసుకుంటే అది జనసేనకు గెలుపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా విసిరేసినట్టుగా ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే కంపారిటివ్లీ పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న బలం కంటే కూడా రాయలసీమ జిల్లాల్లో ఉన్న బలం తక్కువ. అసలు ఇవ్వడం అంటూ తక్కువ ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడ ఇస్తే బాగుండేది. అయితే ఇక్కడ తెలుగుదేశం ఆలోచన ఏంటి అంటే కాన్సన్ట్రేటెడ్గా ఇవ్వకూడదని తెలుగుదేశం భావిస్తోందట ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం. భీమవరం ఆ బెల్ట్లో ఎక్కువ స్థానాలు అడుగుతోంది జనసేన, కానీ ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. సో అన్ని జిల్లాల్లో తలా ఒకటి ఇచ్చేద్దామని అనుకుంటుంది. అంటే ఓడిపోయే స్థానాలు ఇస్తే ఎవరికి ఉపయోగం, ఇలా అనుకుంటోంది అని చెప్పేసి రాస్తున్నారు. బలమైన స్థానాలు వదులుకొని బలహీనమైన స్థానాలు తీసుకోవటం వల్ల జనసేనకి ఏ రకంగా ప్లస్ అవుతుంది? అది అవ్వదు. బహుశా తెలుగుదేశం ప్లాన్ ఒకటై ఉంటుంది. నెల్లూరులో 2 స్థానాలు ఇవ్వడం ద్వారా ఎలాగో జనసేన ఓడిపోవచ్చు, కానీ అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ ఒక సభలో అన్న పాల్గొంటారు కదా. పాల్గొన్నప్పుడు అది ఇతర జిల్లాల్లో, ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థులకు బలాన్ని చేకూరుస్తుంది కదా. ఒకవేళ నెల్లూరులో 1 స్థానం కూడా ఇవ్వకపోతే నెల్లూరు సభకు పవన్ కళ్యాణ్ రాకపోతే ఎలా అన్న ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ఇస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తోంది. ఏదేమైనా దీని మీద జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. వెంటనే హరిరామ్ జోగయ్య గారు లేఖ రాశారు. జోగయ్య గారు లేఖ సారాంశం ఏంటంటే, ఒకటి మీకు సీఎం స్థానం అన్నా ఇవ్వాలి. సీఎం స్థానం ఇస్తే ఎన్ని సీట్లు ఇస్తామన్నది అసలు మ్యాటరే కాదని చెప్తున్నారు. వాస్తవం అది కూడా. పోతే సీట్లు ఒకవేళ సీఎం స్థానం ఇవ్వలేదు, దాని మీద ముందుగా ఎన్నికల ముందు ప్రకటన చేయలేదు అనుకోండి సీఎం స్థానం మీద, అట్లీస్ట్ సీట్లు ఎన్ని గౌరవప్రదంగా 40 నుంచి 50 తీసుకోండి అంటున్నారు. అవి కూడా మీరు ఇవ్వలేదు, 40కి తగ్గిన సీట్లు అనుకోండి, అప్పుడు సామాజిక సమీకరణాలు పాటించండి.
కాపుల్లో బలంగా కాపులు ఉన్న నియోజకవర్గాల్లో కాపులకే ఇవ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ తరపున ఇచ్చిన కాపులకే ఇవ్వండి. బీసీలు బలంగా ఎక్కువ సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో బీసీలకే ఇవ్వండి, తెలుగుదేశం ఇచ్చిన జనసేన ఇచ్చిన. సో ఈ రకంగా సామాజిక సమీకరణాలన్నా పాటించండి. ఈ 3 చేయకపోతే డెఫినెట్గా పొత్తు వికటిస్తుంది, ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనేది ఆయన చెప్తున్న అంశం. వాస్తవానికి ఇది సాధ్యమయ్యే పని కాదు సామాజిక సమీకరణాలు అంటే. ఎందుకంటే బలంగా రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, చాలా కాలంగా రాజ్యాధికారంలో భాగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా బలంగా ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. మొదట్లో అంత బలమైన వాళ్ళు కాకపోయినా రాజ్యాధికారం వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత వాళ్ళ సామాజిక వర్గాలు చాలా బలంగా తయారైన మాట వాస్తవం. ఇప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో నిజంగా బీసీల సంఖ్య అధికంగా ఉన్నా, కాపుల సంఖ్య అధికంగా ఉన్నా అక్కడ రెడ్డుకో కమ్మకో ఇవ్వటం అనేది రివాజ్గా వస్తుంది చాలా కాలం నుంచి. ఇవాళ జోగయ్య గారు అలా కాకుండా రెడ్డుకో బీసీకో కాపులకు ఇవ్వమంటే ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అసలు ఉన్నట్టుండి అసలు జోగయ్య గారు ఎందుకు లేఖ రాశారు, ఇంత ఫైర్ ఎందుకు అయ్యారు ఆంధ్రజ్యోతి కథనం మీద అంటే దానికి ఒక రీజన్ నేను చెప్తాను. సో నేను హరిరామ్ జోగయ్య గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు హరిరామ్ జోగయ్య గారు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి కన్విన్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే, మీరు 60 సీట్లు అట్లా రాస్తున్నారండి, 55-60 రాస్తున్నారు, మీరు చెప్పిన అభ్యర్థులు ఎంతమంది బలమైన వాళ్ళు ఉన్నారు, ఒక 50% ఉన్న బలమైన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఏం చేయాలి, వాటిలో బలమైన అభ్యర్థులు లేకుండా ఉంటే మనం ఓడిపోతాం, అది తెలుగుదేశానికి కాకుండా మనకు కాకుండా పోతే అది అధికార పక్షానికి మేలు చేస్తుంది కదా అన్నప్పుడు నా దగ్గర సమాధానం లేదు అని జోగయ్య గారు అన్నారు. ఒక్క మాట వినండి. వాళ్ళకి కాకుండా మనకు కాకుండా పోతాయి, వాళ్ళకి కాకుండా మనకు కాకుండా చివరికి అధికార పక్షానికి మేలు. దీనికి నేను ఆన్సర్ చెప్పలేకపోయాను పర్వాలేదు గారు. ఆయన అడిగారు ఈ క్వశ్చన్. ఓకేనయ్యా, 50 పేర్లు రికమెండ్ చేశావు, దీంట్లో ఎంతమంది ప్రభావిత క్యాండిడేట్లు ఉన్నారు, ఎంతమంది ఆర్థిక స్థాపనలో ఉన్న క్యాండిడేట్లు ఉన్నారు, అది లెక్కేస్తే సగం కూడా లేదండి దీంట్లో. అలాంటి సీట్స్ ఇచ్చి ఎలాగా మనకే కాకుండా పోతే అదికే కాకుండా పోతాయి కదా. కరెక్ట్. అలా దానికి సమాధానం లేదు. అది చాలా ప్రాక్టికల్గా ఆయన చెప్పాడు, ఈయన దాన్ని కన్విన్స్ కూడా అయ్యాడు. మరి కన్విన్స్ అయిన జోగయ్య గారు మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంత ఫైర్ అవుతూ ఎందుకు లేఖ రాశారు, 40 నుంచి 50 తీసుకోవాల్సింది ఎందుకు లేఖ రాశారు, ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో కథనం రావడం వల్ల, ఆంధ్రజ్యోతి అనే పత్రికకున్న ఒక బ్యాడ్ నేమ్ వల్ల తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతి ఒక కరపత్రంలా మారింది అనేది సాధారణంగా సగటు పౌరుడుకున్న అభిప్రాయం. సాక్షి వైఎస్ఆర్సీపీకి ఎట్లానో తెలుగుదేశం పార్టీకి ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, అలాంటివి అన్న ఒక భావన ఉన్నది. ఈ భావన ఉన్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతిని కథనం రావడం వల్ల జనసేన శ్రేణులు మరింత ఎక్కువగా భగ్గుమన్నాయి. అది ఆంధ్రజ్యోతులకు అంటే బహుశా ఆంధ్రజ్యోతికి మీరు కావాలని ఒప్పందించారా, ఆంధ్రజ్యోతి ఈ కథనం రాయించారా తెలుగుదేశం వాళ్ళు అన్నక అనుమానం వీళ్ళలో గట్టిగా ఉంది. అలా కాకుండా వీటిని గోప్యంగా ఉంచి ఒక్కసారిగా బయటకు వచ్చి వీటిని ప్రకటించి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఈ ఆంధ్రజ్యోతి అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ కథనం రాయించడమే ప్రధానంగా జోగయ్య లాంటి వాళ్ళు ఫైర్ అవడానికి ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా 25, 27 అనే అంకెలు సమర్థనీయమైతే కాని అంకెలు. ఎందుకంటే కనీసం 30 దాటాలి. నేనైతే అనుకుంటాను 34 స్థానాల నుంచి 35 స్థానాలు, 34-35 స్థానాలు ఇస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే 34-35 అంటే వాస్తవానికి ఇది జనసేన శ్రేణులు సంతృప్తిపరిచే సంఖ్య నేను చెప్పను. బట్ ఈవెన్ దో ఒక 35 స్థానాలు ఇస్తే 98% స్ట్రైక్ రేట్ అంటే 34 స్థానాలు గెలవాలి. 34 స్థానాలు గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడితే బలమైన పక్షం కాదా? గంగిగోపాలు గరిటెడైనను చాలు అన్నారు. అంటే మనం తీసుకునే స్థానాలు తక్కువైనా కానీ వాటిల్లో మన స్ట్రైక్ రేట్ 98% ఉంటే 30 స్థానాలకు పైగా మనం గెలిస్తే అది ఖచ్చితంగా అసెంబ్లీలో చాలా బలమైన పక్షం అవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆ ఆలోచనని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ రకమైన కథనాలు రాస్తే అదేదో ప్యాచప్ అయిపోతుంది, ముందుగానే మానసికంగా సిద్ధమైపోతారు జనం అనే ఉద్దేశంతో ఆంధ్రజ్యోతిలో కథనం రాయించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆంధ్రజ్యోతికి ఇంత అద్భుతమైన సమాచారం ఉంటుంది, లేకపోతే అక్కడ ఉన్నది వీళ్ళు ఏమైనా వింటారని కాదు, అక్కడి నుంచి కావాలని లీక్ చేసే అవకాశం ఉన్నది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తుందని ఒక జర్నలిస్ట్కి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ లీకేజీలు ఇస్తుంది, లీకేజీలు ఇచ్చి రాయమని చెప్తుంది, తద్వారా వస్తున్న స్పందన చూస్తుంది, ఆ స్పందనను బట్టి మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. సో స్పందన చాలా చాలా ఇబ్బందికరమైన స్పందన వస్తే దాని మీద రీథింక్ చేస్తారు. సో 25, 27 అంటే ఎలాంటి స్పందన వస్తుందో చూసాం. డెఫినెట్గా ఇది అంగీకారం యోగ్యమైన ఫిగర్ అయితే కాదు. సో 34, 35 స్థానాలు వస్తే అట్లీస్ట్ కొంతవరకు దాన్ని సమయోచితంగా అంటే
దాన్ని కన్విన్స్ చేయగలిగిన అవకాశం అయితే ఉన్నది. కానీ 30 లోపు అంటే కన్విన్స్ చేసే అవకాశం కూడా లేని ఫిగర్లు ఇవన్నీ కూడా. వాస్తవానికి 40+ వస్తాయి. 40+ వస్తే రీజనబుల్. 180 సీట్ 175 సీట్లలో 40+ వస్తే డెఫినెట్గా అంటే ఒక 28% అట్లా ఇచ్చినట్టుగా అనుకోవచ్చు మనం. కానీ అలా కాకుండా మీరు 20% లోపే ఇస్తున్నారు సీట్లు అంటే డెఫినెట్గా ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. అది మనం అనుకుంటున్నాం జనసేన ఏదో తగ్గించేస్తున్నారు, జనసేనకి ఏదో ఇబ్బందికరం అనుకుంటున్నారు. కానీ ఓవరాల్గా పొత్తుకి విఘాతం కలిగే అంశం కదా. చాలా అనుభవజ్ఞులు చంద్రబాబు గారు ఇలాంటి పని చేస్తారని నేను అనుకోను. బట్ ఆంధ్రజ్యోతి ఇలాంటి అట్లీస్ట్ ఆంధ్రజ్యోతికి ఇలాంటి లీకులు ఇచ్చి రాయించకపోతే పొత్తు సుభిక్షంగా ఉంటుంది. అది ఒక ఉభయులకి ఉపయోగం ఉండేలా మారద్ది. లేదంటే ఆంధ్రజ్యోతికి సంచలనం అవ్వచ్చు, మీకు మాత్రం ఒక చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం అయితే ఉన్నది. మరి చూడాలి ఆంధ్రజ్యోతికి ఇలాంటి గతంలో లాగా స్ట్రాటజీలు ఉపయోగించకుండా చంద్రబాబు గారు స్ట్రైట్ అవే నేరుగా జనం ముందుకు వచ్చి ఆ పొత్తు లేదో ప్రకటించి సీట్లు ఏదో ప్రకటించేస్తే మహా అంటే ఒక రోజు ఇబ్బంది ఉంటుంది, లేదా 2 రోజులు ఇబ్బంది ఉంటుంది, 3వ రోజు సర్దుకుంటారు. అంతేగాని ఈ రకంగా ఆంధ్రజ్యోతి అనే ఒక పేపర్ మీద రాంచి దానికి ఉన్న బ్యాడ్ నేమ్ తోటి మరింత బ్యాడ్ నేమ్ చంద్రబాబు గారు కావచ్చు, పొత్తు కావచ్చు తెచ్చుకునే ఒక ప్రమాదం అయితే ఉంది.